హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో మీలో కొంతమంది అడిగారు నన్ను లైక్ వాయిస్ ఓవర్తో చెప్పమని చెప్పి. సో చాలా మందికి తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు వాయిస్ ఓవర్ పెట్టి చేయమని చెప్పి, బికాజ్ నార్మల్గా అయితే బోరింగ్గా ఉంటున్నాయి. సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్తో వచ్చేసాను. సో ఇప్పుడు టైం ఐ థింక్ 12 అవుతున్నట్టుంది. ఒక సెకండ్ నేను చూస్తాను. 11:40 మర్చిపోయాను, లిటరల్లీ మర్చిపోయాను. సో నా ఫేస్ మీద ఆల్రెడీ పౌడర్ అది ఉండే, అంటే నేను మార్నింగ్ స్నానం అది చేసిన తర్వాత నా ఫేస్ మీద నేను పౌడర్ అది అప్లై చేశాను. ఇది తిలకం అనమాట. సో అందుకని చెప్పి అది ఐ మీన్ వేసుకుంటున్నాను, బికాజ్ వన్స్ నేను మేకప్ వేసుకున్న తర్వాత అప్పుడు స్టిక్కర్ పెట్టుకుందాం. జస్ట్ హాబ్స్ హైడ్రేటింగ్ స్కిన్ టింట్ గైస్. ఇది మీడియం కవరేజ్ ఇస్తుంది. స్కిన్ మీద చాలా న్యాచురల్గా బాగుంటుంది, కానీ దీని నుంచి ఒక స్మెల్ వస్తుంది, నాకు అంత నచ్చదు. సో ఇదేంటంటే నేను ఈ లిటరలీ అయిపోయింది, పంప్ నుండి కూడా రావట్లేదు. ఓకే, ఇయర్ కాదు కానీ మేబీ మంత్లో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నేను డైలీ ఇదే అప్లై చేయాలి. అండ్ డైలీ నేను ఒక ప్రోడక్ట్ అప్లై చేస్తాను. అంటే నాకు చాలా పింపుల్స్, అంటే ఇది పౌడర్స్ నేను 2-3 పౌడర్స్ మిక్స్ చేసి ఎప్పుడు ఇలా పెట్టుకుంటాను. సో నాకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది పఫ్ పెద్దగా ఉంటుంది కాబట్టి తొందరగా అప్లై చేసేయచ్చు ఫేస్ మొత్తం. ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ ఏదో అంటే అదే ఎంతసేపు చాలా టైం తీసుకుంటుంది అనిపిస్తుంది. సో నేను ఏంటంటే పాత పఫ్స్తోనే ఇలా చేసేస్తూ ఉంటాను. సో ఇందులో నేను ఏమేమి మిక్స్ చేశాను అంటే పాన్స్ మనకి వస్తున్నాయి కదా, పింక్ పౌడర్ ఒకటి, ఎల్లో పౌడర్ ఒకటి. సో పింక్, యాక్చువల్గా పింక్ ఐ నో నా ఫేస్ చాలా ఫెయిర్గా అనిపిస్తుంది, బట్ అదొకటి ఉంది. అండ్ స్పిన్స్ బీబీ పౌడర్ ఒకటి ఉంది. ఇప్పుడు సమ్మర్స్ కదా, సో ఆయిల్స్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి నేను ఇవన్నీ మిక్స్ చేశాను. అండ్ కొంచెం కాంపాక్ట్ పౌడర్ నా ఫేస్కి సెట్ అవుతుంది అనుకున్నాను, నా స్కిన్ టోన్కి, బట్ అది అంత అవ్వలేదు. సో నాకు ఎల్లో టింజ్ ఎక్కువ ఉంటుంది నా స్కిన్కి, బట్ ఇది అంత కవర్ అవ్వట్లేదు అనమాట. ఐ మీన్ లైక్ మిస్ మ్యాచ్లో వచ్చేస్తుంది, బట్ ఇంట్లోనే కదా అని చెప్పి. ఫాస్ట్ డాన్స్ ఆఫ్ జాయ్ ఐ షాడో ప్యాలెట్ గైస్. సో దీనిలో ఏంటంటే నేను ఈ పర్టికులర్ షేడ్ ఉంది కదా, సో అది నేను ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్యాన్ హిట్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్ కంటే కొంచెం డార్క్ ఉంది. మేబీ ఒక షేడ్, యాక్చువల్గా 2 షేడ్స్ లైట్ ఉంది. సో నా ఐస్కి ఏంటంటే నేను కన్సీలర్ ఏమీ అప్లై చేయనప్పుడు ఇది అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ కలర్ ఉంటుంది. ఇవో ఇప్పుడు చూసినట్టు మీరు, బట్ బాగుంది, చాలా బాగుంది. లైక్ న్యాచురల్స్ బ్రౌన్ స్మోకీ. ఏంటంటే నాకు ఎక్స్పెరిమెంట్స్ అవి ఐ మీన్ ల్యాబ్ అవుతుంది అనమాట సైకాలజీలో. సో ఐ మీన్ చాలా కష్టంగా ఉన్నాయి చెప్పాలంటే. ఐ మీన్ ఏదో ఈజీగా ఉంటుంది అని అనుకున్నాను, బట్ ఇప్పుడు యాక్చువల్ సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సో రోజు నాకు చదువుకోవడం, వంట చేయడం, అండ్ దెన్ ఇదే సరిపోతుంది అనమాట, క్లాసెస్కి అటెండ్ అవ్వడం. సో అందుకని చెప్పి నేను అంత ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ అవి ఏంటంటే నేను రోజు మార్నింగ్ పూజ చేయడం కూడా స్టార్ట్ చేశాను. లైక్ మ్యారేజ్ అయినప్పటి నుండి ముందు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే పూజ చేసేదాన్ని కాదు, దేవుడికి దీపం పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నేను పూజ ప్లస్ లైక్ దీపం రెండు అనమాట. సో అందుకని మార్నింగ్ కూడా నాకు షూట్ క్యూఎన్ఏ సెషన్లో చేద్దాం గైస్. మీకు కావాలంటే ఇక్కడ కమెంట్స్ ఇప్పుడు నేను ఆఫ్ చేయకపోతే దానిలో, లేకపోతే మీరు ఈవెన్ ఇన్స్టాకి కూడా షేర్ చేయొచ్చు మీ డిఎమ్స్. అది నేను చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను చాలా బిజీగా ఉన్నాను, బట్ వన్స్ అంతా అయిపోయిన తర్వాత నేను చూడడానికి ట్రై చేస్తాను. అండ్ పక్క మీ అందరి క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. సో చాలా మందికి ఈవెన్ కోపం కూడా వస్తుంది దట్ నేను రిప్లైస్ ఇవ్వట్లేదు కమెంట్స్కి అని చెప్పి. ఐమ్ రియల్లీ సో సారీ, బికాజ్ నేను చెప్పాను కదా లాంగ్ వీడియోస్ షూట్ చేసినప్పుడు ఏంటంటే నేను ఆ సిస్టంలో అది చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఐ మీన్ కమెంట్స్ అవి, బట్ ఇప్పుడు నేను చూడట్లేదు. సో అందుకని చెప్పి నేను ఇంకా పదమ వేస్ట్ ప్రోడక్ట్ మీరు అసలు దయచేసి కొనకండి, బికాజ్ చాలా వేస్ట్ నిజంగా ఇది. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఏంటంటే నాకు బాధ అనమాట, హెల్త్ ఇష్యూస్ అవి చాలా ఉన్నాయి. సో అప్పుడు